అమెరికా వాడు ప్రపంచమంతా శాసించాలని చూస్తాడు. ఇరాక్ వెళ్ళి ఏం చేశాడు? సద్దాం హుస్సేన్ అనేటువంటి వాడిని అమాయకుడు అనను కానీ బట్ తన దేశం గురించి తను చేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి ఏదో ప్రపంచంలోనే భయంకరమైన ఆయుధం కనిపెట్టేశాడు, అమెరికాకి ప్రమాదం అన్న పేరుతో ఆ దేశం మీద దాడి చేసి చివరికి కనీసం ఒక అణ్వాయుధం కూడా డిటెక్ట్ చేయలే. కానీ ఆ దేశాన్ని తన చెప్పు చేతలో తెచ్చుకున్నాడు. అక్కడ ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారు? ఇరాన్లో ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారు? ఆఫ్ఘనిస్తాన్లో ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారు? దాడి చేసింది తీవ్రవాదుల మీదకి లేదంటే సైనికుల మీదకి, కానీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కదా. కానీ అమెరికా దాంట్లో మేము విచారిస్తున్నాం, విచారణ చేస్తున్నాం ఇదే చెప్పింది. అమెరికా మీద ఏ దేశం ఆంక్షలు పెట్టల, ప్రజాస్వామ్య హననం చేసిందని, మానవ హక్కుల హననం చేసిందని. ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదం మీద దాడి చేస్తుంది. హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళని బందీలుగా పట్టుకుపోయారు. వాళ్ళని విడిపించడానికి యుద్ధం చేస్తుంది. ఆ చేస్తున్న సమయంలో మొదట్లో 200 మందిని విడిపించుకోగలిగింది. మిగతా వాళ్ళ విషయంలో ఎక్కడికక్కడ దాచేస్తూ ఉన్నారు, వెంట పడుతున్నారు. ఆ టైంలో యుద్ధం చేయడానికి వెళ్తుంటే తీవ్రవాదులు ఏం చేస్తున్నారు? హమాస్ తీవ్రవాదులు ప్రజలను అడ్డుపెడుతున్నారు, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. దాని మీద మాత్రం అమెరికా తీవ్రంగా స్పందిస్తుంది, ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తాయి. బట్ అమెరికా విషయంలో మాత్రం ఎవరు స్పందించరు. అదే వింత.